బ్రదర్ ఒకసారి ఈ వీడియో చూడండి. అది హరిహర వీరమల్లం విషయంలో మీకు తెలుసుంటుంది. సో ఎమ్మెల్యేలు తలకిందుల తపస్సు చేసి టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ళ అభిమానులే థియేటర్కి రాలేక ఏడుస్తూ ఆ సినిమాని ఎలా తిట్టారో మనం కళ్ళారా చూసాం. సో ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాల్సింది రాజకీయం లాగా చేయండి. సినిమా వాళ్ళు చూసుకుంటారు. సినిమా ఫంక్షన్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము, సవాళ్లు చేయడం చేస్తే ఏ విధంగా గేమ్ చేంజర్ లాంటి సినిమాలు గాని ఇంకా హరిహర వీరమల్లి సినిమాలు లాంటి వాళ్ళు ఏమయ్యాయో మనం కళ్ళారా చూసాం. కాబట్టి చూసిరే కదా ఇప్పుడు ఏం మాట్లాడుతుందో. ఇందుకే మేము ఏమని డైమండ్ రాణి అని సంబోధిస్తాం. ఎందుకంటే ఏపీలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏమాత్రం సంబంధం లేని ఆ ఇష్యూకి పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని, మెగా ఫ్యామిలీ లాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటుంది. ఎమ్మెల్యే ప్రసాద్ ఎన్టీఆర్ గారిని తిట్టినప్పుడు, ఆయన సినిమాని ఆపాలని ఒక వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ వీడియో చూసి మేము కూడా రియాక్ట్ అయ్యి మేము కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేసినాం. మేము ఖండించినాం. ఆ ఎమ్మెల్యే ప్రసాద్ అనేటోడు, టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ అనేటోడు బహిరంగంగా వచ్చి ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది సపోర్ట్ చేశారు ఎన్టీఆర్ గారికి. ఇది ఏది తెలియకుండా ఏపీలో ఏ చిన్న ఇష్యూ అయినా కావాలని పవన్ కళ్యాణ్ గారిని మధ్యలో తీసుకొస్తూ, హరిహర వీరమల్లు సినిమాని మధ్యలో తీసుకొస్తూ, గేమ్ చేంజర్ని తీసుకొస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది. మళ్ళీ ఇంకొక మాట అంటున్నది, గవర్నమెంట్ ఏది ఉన్నా సరే సినిమా వల్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని అంటుంది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు, భీమ్లా నాయక్ కానీ, వకీల్ సాబ్ సినిమా కానీ రిలీజ్ అయినప్పుడు ఎంత ఇబ్బంది పెట్టిరు పవన్ కళ్యాణ్ గారిని, ఆ సినిమాని ఎంత ఇబ్బంది పెట్టిర్రు, ఆ సినిమా ఆడొద్దని చెప్పేసి రేట్లు ఎంత తగ్గించారు అనేది ఏపీ ప్రజలకు తెలుసు. ఇవన్నీ వాళ్ళు గమనించరు కాబట్టి మీరు 11 సీట్లకు పడిపోయారు. ఇంకా మీరు ఇలాగే బిహేవ్ చేస్తే ఆ 11 కాస్త 0 అవుతుంది. జాగ్రత్త.